అన్ని పార్టీల గౌరవ కాంగ్రెస్ సభ్యులకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఫస్ట్ మీటింగ్లో గౌరవంగా మన గౌరవ కాంగ్రెస్ సభ్యులని మన అధికారుల పక్షాన సన్మాన కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. దాని అనంతరం మన ఎజెండా మీటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో నగర సంస్కారాలు ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ మేరకు గత పాలక వర్గ ఆదేశాల మేరకు గత కౌన్సిల్ 21/8/2024 రోజున నగర సంస్కారాలు అమలు చేయడం జరిగినది. కానీ కొన్ని అనివార్య కారణాల నిలిపివేయడం జరిగినది. ఇక్కడికే దహన సంస్కారాలు ప్రక్రియ పునరుద్ధరించాలని నిర్ణయించి నూతన పాలనకి దహన సంస్కారాలు నిర్వహించడం గాను ప్రతిపాదించి వారికి అవసరమైన నిధులు కేటాయించగలరని కట్టెల సేకరణ మరియు కొనుగోలుకు కిరోసిన్, పెట్రోల్, డీజిల్ కొరకు నెలకు ఇంటి నిర్వహణ నెలకు కట్టెలు సేకరించిన ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఎంగేజ్ చేయడం గాను 30,000 నెలకు 14,80,000 మున్సిపల్ సెంట్రల్ జిల్లా తెల్ల రేషన్ కార్డు ప్రజలకు మాత్రమే వీటి అంత్యక్రియలకు గాను 101 రూపాయల రుసుము చెల్లించినట్టు మరియు వీటి నిర్వహణ అనుభవం ఆసక్తి గల ఏజెన్సీలు లేదా మహిళా గ్రూపుల ద్వారా సాధారణ కౌన్సిల్ సమావేశం దీంట్లో 12 అంశాలను కొనపరచడం జరిగింది మరియు కౌన్సిల్ సభ్యుల్లో ఆమోదం కూడా తెలపడం జరిగింది. దీంట్లో ఏవైతే ఆమోదం తెలిపారో ఒక చైర్మన్ గారు ఆ అంశాలను అందరికీ వస్తాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటులో ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి 12 అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. 12 అంశాలలో ముఖ్యంగా మనం గత పాలకవర్గంలో మన పట్టణానికి నిరుపేద ప్రజలకు సంబంధించి 101 రూపాయి అనే దాన సంస్కారం కార్యక్రమం కూడా నిర్మాణం కూడా మళ్ళీ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ శానిటేషన్, బోరు రిపేరు మరి అన్ని 12 అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. 12 అంశాలు మన గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా అందరూ ఆమోద తెలపడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అదేవిధంగా మున్సిపల్ అధికారులకు గౌరవ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెట్టుకోవడం జరిగింది. గత పాలకవర్గంలో ఈ అంశాన్ని పెట్టి ముందుకు సాగడం జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ అంశం వాయిదా వేయడం జరిగింది. కొత్త పాలకవర్గం రాగానే గౌరవ చైర్పర్సన్ గారి సహకారంతో అలాగే కౌన్సిల్ సహకారంతో మొదటి అంశంగా ప్రస్తావించి ఎజెండాని ఆ అంశాన్ని పాస్ చేసుకోవడం జరిగింది. అలాగే పట్టణంలో 10 లక్షలతో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పెట్టి వార్డు వాయిదా స్పెషల్ డ్రైవ్ పెట్టి శానిటేషన్ సమస్య లేకుండా చేయడం జరిగింది. అలాగే టౌన్ 1, టౌన్ 2లో టౌన్ 1కి 5 లక్షలు, టౌన్ 2కి 5 లక్షలు పెట్టి ఏవైతే బోర్లు రిపేర్ ఉన్నాయో అవి కూడా చేపించడానికి ఎజెండాలో పొందుపరచడం జరిగింది. అలాగే ట్రాక్టర్లు రిపేరు, అటైవర్ రిపేర్లు కూడా అవన్నీ సాధారణ సమావేశంలో పెట్టి 12 అంశాలు పాస్ చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ సభ్యులందరూ సహకరించినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.